వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో కరువు గురించి మాట్లాడుకుంటున్నాం. కరువు మీద శాసనసభ వర్షాకాల సమావేశాల్లో సరైన చర్చ జరగడం లేదనే విమర్శ ఉన్నది. మనతో రామకోటయ్య గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడ నుంచి. అట్లాగే భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి, ఇవాళ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. దీని మీద షార్ట్ డిస్కషన్ ఒకటి, ఏమిటి దాని మీద మీ అభ్యంతరం? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నోటీసు దేని కిందనే ఇవ్వచ్చు. షార్ట్ నోటీస్ కింద ఇచ్చినా కూడా నేను షార్ట్ నోటీస్ కిందనే పోలవరం నదీ జలాలు ఇచ్చింది, పట్టిసీమ నదీ జలాలు ఇచ్చింది. 3:30 గంటలు జరిగింది చర్చ. అన్నం కూడా పెట్టుకున్న 4 వరకు వేసి తీశాడు చంద్రబాబు. షార్ట్ డిస్కషన్ కదా, డిస్కషన్ అరగంటలో ముగించాలని స్పీకర్ గారు. అదే నేను మేము చెప్పేది కూడా ఏంటంటే, నేను సభలో సభ్యుడిని. నేను షార్ట్ నోటీస్ కిందనే, షార్ట్ డిస్కషన్ కిందనే పోలవరం పట్టిసీమ ఇచ్చారు. ఆ పోలవరం పట్టిసీమలో ఏం జరిగిందో, ఎంత అవినీతి జరిగిందో, ఎంత అందరికి తెలిసినప్పటికీ లేనిదాన్ని గొప్పలు చెప్పుకోవడానికి 3:30 గంట స్పీకర్ గారు సమయం ఇచ్చారు. 3:30 గంట జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్తున్నాడు, సభ్యులు నిద్రపోతాను కూడా చెప్తున్నాడు. ఈరోజు తను గొప్పలు చెప్పుకోవడానికి 3:30 గంట షార్ట్ నోటీస్ కింద ఇచ్చినప్పుడు, షార్ట్ డిస్కషన్ కింద ఇచ్చినప్పుడు, ఈరోజు రాష్ట్రంలో విలయతాండం చేస్తుంది కరువు. ఎంత విలయతాండం చేస్తుందంటే, మనం ఇప్పుడు లెక్కలు చూసాం. 1,20,000 బోర్లు ఎండిపోయినాయంట రాష్ట్రం. 500 కోట్ల నష్టం వచ్చిందండి దాని ఒకదాని వల్ల. సుమారుగా 556 మండలాల కరువు మండలాలు ప్రకటించారు ఈ రాష్ట్రంలో. మా రాయలసీమలో 221 మండలాలు ప్రకటించారు. 8,000 కోట్లు దీనివల్ల నష్టం వచ్చిందంట కరువు మండలాల వల్ల. ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 3 నెలలు అయింది. ఇప్పుడు వరకు 20 లక్షల హెక్టార్లకు అసలు సాగే జరగదు. రాష్ట్ర చరిత్రలో 20 లక్షల హెక్టార్లకు సాగు జరిగినటువంటి టైము ఈ మధ్య చరిత్రలో ఇదే ఫస్ట్. అంటే 3 నెలల ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినా కూడా చివరికి 2014లో 42 లక్షల ఎకరాలకి సాగు జరిగింది. ఇప్పుడు 18 లక్షల ఎకరాలే జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఆ స్థాయిలో కరువు విలయతాండం చేస్తూ అన్నట్టు అనంతపురం నుంచి 3 లక్షలు పోతే మా జిల్లాకు వచ్చేవాళ్ళు. ఇతను మా జిల్లా నుంచి, వీళ్ళ జిల్లా నుంచి మాకు వస్తే మా జిల్లా నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయారు వలసలు. రాష్ట్రాల నుంచి వలసలు వెళ్ళిపోతుంటే 30 నిమిషాల సమయం ఇస్తాం, 30 నిమిషాల పైన మాట్లాడడానికి లేదంటున్నారు. జగన్మోహన్ గారు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి రైతులకి. 1097 కోట్లు ఇవ్వాలా, 600 కోట్లు కూడా ఇవ్వాలి ఇప్పటికి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, రైతులు ఎట్లా సేద్యం చేయాలా? ఇవ్వలేదు. చివరికి ఇంకోటి కూడా అన్న కూడా తెలిసి ఉంటుంది. శ్రీశైలంలో 1960 నుంచి తీసుకుంటే లెక్కల్ని 2013-14 వరకు కూడా 200 టీఎంసీ వాటర్ పాడేదంట. మొట్టమొదటిసారి శ్రీశైలం చరిత్రలో 1 టీఎంసీ వాటర్ కూడా పారలేదు సార్. అంటే 200 టీఎంసీల వాటర్ వరకు పారినట్టు ఫ్లో అయినటువంటి శ్రీశైలం డ్యామ్ దగ్గర 1 టీఎంసీ వాటర్ కూడా రానంత తీవ్ర స్థాయిలో కరువు ఉంది. దానికి 30 నిమిషాల పైన మాట్లాడడానికి లేదు. దానికి ఇరిగేషన్ ప్రాజెక్టు కరువుకి ఇరిగేషన్ ప్రాజెక్టు లింక్ చేయకుండా కరువు ఎట్ట పరిష్కారం అవుతుంది? లింక్ చేయడానికి లేదు. పట్టిసీమ పేరెక్కితే మేక్ కట్ చేస్తా, పోలవరం పేరెక్కితే మైక్ కట్ చేస్తానంటే నిరంకుశత్వంగా వ్యవహరించాలనుకుంటే ఎవరు చేయగలిగింది కూడా ఏం లేదు. కానీ జగన్మోహన్ చాలా స్పష్టంగా చెప్పి, నేను సబ్జెక్టులో నుంచి డీవియేట్ కాను, సబ్జెక్టులోనే మాట్లాడతా, వ్యక్తిగత విమర్శలు చెయ్యను, నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రంలో కరువు నుంచి రాష్ట్ర ప్రజలను బయటపడేయాలంటే ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వాన్ని లెక్కలు చెప్తాను, ప్రభుత్వానికి ఏ విధంగా మార్గాలు చెప్తాను, వినండి, అర్థం చేసుకోండి, మనందరం కలిసి ఒక టీమ్గా పోయి రాష్ట్రాన్ని ఈ కరువు నుంచి బయటకు ప్రజలను తీసుకొద్దామని తను వేడుకుంటుంటే చాలా ఎక్కువ చేశాడు. మాకు ఆశ్చర్యం వేసింది. మేము బయట వచ్చినా అడిగాం, ఏందన్నా ఇంత ఎక్కువ చేశాను. లేదు భాస్కర్, చాలా అసలు ఈ రాష్ట్రంలో కరువు ఈ స్థాయిలో ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు అడిగారు, ఎందునా మీరు అంతా రిక్వెస్ట్ చేశారు అంటే, లేదు చర్చ జరపాలా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా, ప్రభుత్వం తీసుకెళ్ళి పరిష్కరించాలా. 190 మంది చనిపోయారు రైతులు. ఆ రైతుల కాంపెన్సేషన్ ప్రభుత్వం ద్వారా ఇప్పించారు. 5 లక్షలు ఇస్తారనింది, 1.5 లక్షలు కూడా చాలా మందికి శుద్ధంగా ఇవ్వలేదు. వాళ్ళకి ఇప్పించాలా, ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్. చాలా అసలు నిజంగా కూడా ప్రజల ఏడడానికి చూపిస్తున్న బాధ్యత. కానీ ప్రభుత్వం నువ్వు మాట్లాడడానికి లేదు, నేను మాట్లాడనేమంటున్నారు. అందరికీ మామూలు ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చి అంటే మా సభ్యులంతా చెప్పాం, మా నాయకుడు ఒకటే మాట్లాడతాడని అందరికి ఇస్తున్నారు, అందరితో తిట్టిస్తున్నారు. చనిపోయిన ఎప్పుడో 6 ఏళ్ళ ముందు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు తిట్టించడానికి సమయం ఇస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలను ఈ కరువు నుంచి బయటికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని మటుకు అడ్డుకోవడం అనేది మాకు నిజం కొత్త శాసనసభలో బాధేసింది. మాకు భాస్కర్ రెడ్డి గారు సభలో జరిగింది బాధేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామైన భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు ఉన్నారు. రామకోటయ్య గారు చెప్పండి, పట్టిసీమ లాంటి అంశాన్ని చర్చించడానికి గంటల తరబడి చర్చించి కరువు దగ్గరకు వచ్చేసరికి అరగంటకు మించి చర్చించడానికి వీల్లేదంటున్నారని ఎట్లా చూస్తారు మీరు? సార్ మైక్ ప్లీజ్. ఎస్ సార్, కెన్ యూ హియర్ మీ సార్? సార్
హలో, ఇప్పుడే వచ్చి చెప్పండి. రామకోటయ్య గారు, భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరువు గురించి జరిగిన చర్చను ఎట్లా చూస్తుంది? మీరు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇవాళ కరువు తీవ్రత ఎంత ఉందనేది చెప్తూ ఉన్నారు. ఒక్కో జిల్లా నుంచి లక్షలాది మంది వలసపోతున్నారు. పశుగ్రాసం లేదు, కరువు తీవ్రంగా ఉన్నది. దీని మీద చర్చే జరగడం లేదు. పట్టిసీమ లాంటి వాటి మీద గంటల తరబడి చర్చిస్తారు. కరువు దగ్గరికి వచ్చేసరికి అరగంట చర్చ కూడా ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇవాళ రైతుల యొక్క మానసిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులు చాలా, ఇందాక మన నేతలు చెప్పినట్టుగానే రైతులు 50 లక్షల ఎకరాల్లో రైతులు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి గ్రామంలో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఎప్పుడు మనకి ఇదవుతుందా అనేది. ఈ విషయం గురించి పార్లమెంట్లో నేను అనుకోవటం ఏంటంటే, ఈ అసెంబ్లీలో చర్చించడం కోసం ఏంటంటే, నేను ఒక కారణంతో దీన్ని చర్చించలేదని అనిపిస్తుంది. ఎందుకంటే దీని గురించి చర్చించిన కొద్దీ రైతులకి అసలు మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కుదించారేమో అనేది కూడా ఒక అభిప్రాయంగా నాకు కనపడుతుంది. కారణం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేశాను నేను కూడా ఒక రైతునే, నాకు కూడా తెలుసు, నేను వ్యవసాయం చేస్తున్నాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దరిదాపుగా 50 సంవత్సరాల క్రితం మా ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు నెలకొంది. చర్చించకపోతే పరిష్కారం ఎట్లా? జలాశయాల నీటి గురించి చర్చిస్తే రైతులు కనుక ఏంటంటే, నిజంగా కనుక ఒకవేళ ఏదో వర్షాభావం వస్తే ఒక వారం రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకపోతే రైతుల యొక్క మారణకాండ ఎక్కువగా అవుతుందనే ఉద్దేశం. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక విషయం చెబుతున్నాను. ఎందుకంటే దీని గురించి మనం కనుక ఎక్కువగా చర్చించడం వల్ల రైతుల యొక్క మానసిక పరిస్థితి బాగా అవుతుందనే ఉద్దేశంతో ఏమైనా చర్చించి తగ్గించారేమో. బాగుంది, మాట్లాడితే ఇబ్బంది వస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంది నాకు, రైతుల్ని ఆదుకుంటే వారు ఎక్కువ మంది చనిపోతారు కాబట్టి పట్టించుకోవద్దని చెప్పిన చరిత్ర ఉంది రామన్న. కాబట్టి ఒకటి అసెంబ్లీ ఉండేది సమస్య చర్చించేందుకోసమే. నో పాలిటిక్స్ లేముంది. రైతుకి అన్నం కావాలి, పని కావాలి, నీళ్లు కావాలి, సహాయం కావాలి. ఆయన ఊరులు పెట్టిపోయే పరిస్థితి ఉంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అతని పని అది, దట్ ఈస్ డ్యూటీ టు టెల్ ద థింగ్స్ ఫ్రమ్ ద పీపుల్ సైడ్. సరే, ఆయన చెప్పేది కొద్దిగా పేషెన్స్ కూడా వినాల్సిందే. అంతేగాని ఈ రోజున ఒక స్పీకర్ గారిగిన వద్దంటే ముఖ్యమంత్రి గారు లేచి ధైర్యంగా ఈ చర్చను పొడిగిద్దాం, నాకు అభ్యంతరం లేదని చెప్పి ఉంటే పొడిగించబడి ఉండే. శైలజానాథ్ గారు, ముఖ్యమంత్రి గారు హౌస్లో లేరా? చంద్రబాబు నాయుడు గారికి ఇంకో లక్షణం కూడా ఉందండి. ఎందుకంటే ముఖ్యమైన చర్చ జరిగితే ఆయన హౌస్లో ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST సబ్ ప్లాన్ జరిగితే ఆ రోజున వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఈ రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య నుంచి వారు ఎంచుకున్న మార్గం తను కనపడకుండా పోవడం అన్నదే. కాబట్టి ఈరోజు లేకపోవడం అన్నది ఇంకా రామకోటయ్య గారిని ఒక ప్రశ్న అడుగుతాం. రామకోటయ్య గారు, ఒక మాట చెప్పండి. ఇవాళ శాసనసభలో కరువుకు సంబంధించి షార్ట్ టైం డిస్కషన్ అనుకుందాం, కానీ షార్ట్ టైం డిస్కషన్ పేరుతో గతంలో శాసనసభలో తీవ్రమైన అంశాలు ఏమైనా ఉంటే గంటల తరబడి, రోజుల తరబడి చర్చించే సందర్భాలు ఉన్నాయి. కరువు సమస్య అంత మరీ తక్కువగా కనిపిస్తున్నదా ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు, అధికార పక్షంలో ఉన్న వాళ్లకు? ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. కాకపోతే ఏంటంటే, ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి 5 రోజులు శాసనసభని పెట్టుకోవడం వల్ల షార్ట్ నోటీస్లో ½ అన్ అవర్ పెట్టుకున్నారు. సార్, 5 రోజులకే పరిమితం చేసుకోండి శాసనసభని ఎవరు చెప్పినారు? ఎక్కడ రాస్తున్నది? ఏ రాజ్యాంగంలో రాస్తున్నది? దీనికోసం చర్చ పొడిగించాల్సిన అవసరం అయితే పక్కగా ఉంది. ఎందుకు పొడిగించలేదనే దానికోసం అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారికి వాళ్ళకి తెలియాలి. అలాగే శైలజానాథ్ గారు చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్ చర్చ. ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వారికి ఏదైనా అత్యవసర పని వచ్చి బయటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా యొక్క అభిప్రాయం ప్రకారం అయితే రైతుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రైతులను ఓదార్చాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. రైతులకి కావాల్సిన నచ్చ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. భాస్కర్ రెడ్డి గారు చెప్పినా, శైలజానాథ్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా, రాజకీయ నాయకులుగా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కొద్దిగా ఇవాళ జరిగినటువంటి దాని గురించి నాకు కూడా బాధాకరంగానే ఉందని నేను తెలియజేస్తాను మిత్రులు. అభిప్రాయం మాత్రమే. భాస్కర్ రెడ్డి గారు, ఐ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితి గురించి వాళ్ళ శాసనసభలో చర్చ జరిగింది. అయితే ఆ చర్చ పట్ల చాలా విమర్శలు వస్తున్నాయి. చర్చ సరిగ్గా సాగలేదు. అసలు కరువుకు ఇతర విషయాలు ఏమి మాట్లాడకుండా కరువు సంబంధించిన ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉన్నాయి. కరువు సంబంధించి ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడబోతే విపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదనే విమర్శ వస్తున్నది. సిపిఐ నాయకులు రామకృష్ణ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, చెప్పండి. వాళ్ళ శాసనసభలో ఒక షార్ట్ డిస్కషన్ జరిగింది కరువు మీద. మీరు బహుశా
అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏమనిపించింది మీకు? ఈ కరువు అంశం పైన ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అనేది దారుణమైన విషయము. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలు ఏనాడు కూడా ఇంత ఖరీదు నీరు పెద్ద కూడా చెప్తా ఉన్నారు. మామూలుగా మిగతా ప్రాంతాలనే కాకుండా ఆయా ప్రాంతాల్లో కూడా పంటలు పెట్టుకోలేని పరిస్థితి. కేసీ కెనాల్ కింద కానీ, కృష్ణా డెల్టా కింద కానీ, లేదా సాగర్ కానీ ఎక్కడ కూడా ఒక్క ఎక్కడ కూడా పంట పెట్టుకోలేని పరిస్థితి. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇవాళ రైతాంగాన్ని, గ్రామీణ ప్రజలను ఆదుకోవడం మాత్రం పూర్తిగా ప్రభుత్వం విఫలం చెందింది. అందుకోసం ఇవాళ ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో లక్షల సంఖ్యలో ఇప్పటికే వలసలు పోయారు. అసలు దారుణంగా ఉన్న పరిస్థితి. తర్వాత మామూలు ఎండాకాలం వచ్చినప్పుడు మేము నీట ఇద్దరు చూసాం, కానీ ఈసారి అంటే చాలా గ్రామాల్లో తాగడానికి మంచినీళ్ళు కూడా సక్రమంగా దొరకడం లేదు. పశువులు కూడా పెద్ద సంఖ్యలో అమ్ముకున్నారు. పశుగ్రాసం కూడా తీవ్రమైన కొరత ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరువు మండలాలు డిక్లేర్ చేసుకుంటే బాగుండేది. ఇంతవరకు కరువు మండలాలు డిక్లేర్ చేయలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల దగ్గర పోతానంటున్నాడు. కనీసం పోయే ముందుగా అయినా సరే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ మండలాల్లో కరువు ఉందో ఆ కరువు మండలాలు డిక్లేర్ చేయాలి, కరువు నివారణ చర్యలు చేపట్టాలి. అవి చేసిన తర్వాత మాత్రం ముందుకు పోతే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీరు ఫోన్లో వచ్చి మాట్లాడారు. లక్ష్మణయ్య గారు, ఇంతకుముందు మనం భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారితో మాట్లాడుతూ చెప్తున్నారు, బహుశా ఇవాళ ఎక్కువసేపు చర్చ జరగొద్దు అనుకున్నది రైతులు మరింత ఆందోళనకు గురి కాకుండా, మరింత మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా ఉండడం కోసం కావచ్చు అని రామకోటయ్య గారు అంటారు. అదే అసంబద్ధమైనటువంటి వాదన. రైతులు, వ్యవసాయ కార్మికులు కరువు ప్రాంతాల్లో గుండెకోత ఉన్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు, శాసనసభ సమావేశాల్లో ఆ సమస్యను చర్చించడానికి కూడా సరిగా దృష్టి సారించలేదు, సమయం కేటాయించలేదంటే మరింత గుండెకోత పెరిగి ఆవేదనతో వాళ్ళు కొంతమంది మమ్మల్ని పట్టించుకోలేదని మరింత ఇంకా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ అసలు మా సమస్యలు చర్చించబడ్డాయి, ప్రభుత్వం పరిగణలోకి తీసుకునింది, సీరియస్నెస్ని గుర్తించింది, ఆత్మస్థైర్యం పెరగడానికి భవిష్యత్తులో కొన్నైనా చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తన దగ్గర నిధులు లేకపోయినా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇదో ఈ కార్యాచరణ ప్రణాళికతో మేము వెళుతున్నాం, తీవ్రమైనటువంటి కరువు ఉంది, తక్షణ సహాయం కింద కొంత ఇవ్వండి, పశుగ్రాసాన్ని సరఫరా చేయాలి, లేకపోతే ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలి అని కేంద్రం దగ్గరికి ఈ ప్రణాళికతో పోతున్నాము, కేంద్ర సహాయం కూడా తీసుకుంటాము, మేము దాన్ని తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అమలు చేస్తామనే భరోసా ఇస్తే చట్టసభ ద్వారా రైతుల్లో, వ్యవసాయ కార్మికుల్లో వలసలు పోకుండా కాస్త నివారించడానికి అవకాశం ఉంటుంది. జాతీయ గ్రామీణ హామీ చట్టం అన్నది, దాని కింద పనులు చేపడతాం, మీరేం భయపడద్దు, మీకు జీవనోపాధి కల్పిస్తాం, వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు అనేటువంటి తీరులో ఒక భరోసా ఇచ్చేటువంటి చట్టసభ చర్చ జరుగుంటే అది ప్రయోజనకరంగా ఉంది. ఇది చర్చిస్తే వాళ్ళ గుండెకోత ఇంకా పెరుగుతుంది అనేటువంటిది ఇది చాలా హాస్యాస్పదంగా నాకు అనిపిస్తూ ఉంది. లక్ష్మణయ్య గారు, ఒకటి వర్షాభావం కారణంగా కరువు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆ కాలంలో తట్టుకోవడం కోసమే ప్రాజెక్టులు కట్టుకుంటాం కదా, నీళ్లు నిల్వ చేసుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఇవాళ కరువు మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడొద్దు అనడం ఇది కూడా అసంబద్ధమైంది. ఇవాళ రాయలసీమలో మొత్తం సగటు వర్షపాతమే 700 లోపు, అనంతపురం జిల్లా తీసుకుంటే 540. ఆ 540లో కూడా ఈరోజు 30% కూడా వర్షం పడలేదు. అంటే కనీస వర్షపాతమే తక్కువ, అందులో పడింది 30%. అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అందుకనే గడచిన అనేక దశాబ్దాలుగా, 4-5 దశాబ్దాలుగా కృష్ణా జలాలే రాయలసీమకు ప్రాణాధారం అని పోరాటాలు చేయడం జరుగుతున్నది, అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఈరోజు అలాంటి పూర్వరంగంలో పెన్నా ఒట్టిపోయింది, కృష్ణలో నీటి మీద ఒత్తిడి ఉన్నది, కర్ణాటక నుంచి నీళ్లు కూడా రావడం లేదు, నదుల అనుసంధానం ద్వారానే గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయి, నీరున్న చోటు నుంచి నీరు లేని చోటుకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని పదే ప్రజలు కోరుతున్నారు, రాజకీయ పక్షాలు దాన్ని గుర్తించినాయి, పాలక పార్టీ పదే చెబుతున్నది. ఆ సందర్భంలో శాశ్వత పరిష్కార మార్గాన్ని కరువులకి ఏంటి అన్నప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా, ప్రాజెక్టుల నిర్మాణాన్ని గురించి మాట్లాడకుండా, నదుల అనుసంధానాన్ని గురించి మాట్లాడకుండా, నీరు ఎక్కడి నుంచి వచ్చి శాశ్వత పరిష్కారం ఉంటుందో చెప్పేటువంటి
ఆలోచన చేయకుండా వాటిని త్వరితగతిన నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత గురించి ప్రస్తావించకుండా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఆపై సంవత్సరానికైనా మాకు నీటి అవసరం తీరుతుంది శాశ్వతంగా అనేటువంటి భరోసా కరువు పీడిత ప్రాంత ప్రజలకు ఇవ్వకుండా ఏ విధంగా ఈ సమస్యను అడ్రస్ చేస్తారు? ఎస్ శైలజానాథ్ గారు చెప్పండి. పట్టిసీమకు సంబంధించిన ప్రస్తావన తేవడానికి కూడా అంగీకరించడం లేదు ప్రభుత్వం. ఇది దుర్మార్గం అండి. ఆఖరికి ఏంటంటే డ్యాములు నీళ్లు లేకుండా ఇంకా వ్యవసాయం ఏముంది, కరువు ఏముంది? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి పట్టిసీమ పేరెత్తే భయం వేస్తుంది. ఎందుకంటే అది ఒక అత్యంత తాత్కాలికమైన ఒక ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం కింద. దాంట్లో పట్టిసీమ ద్వారానే రాయలసీమకు నీళ్ళంతా రాయలసీమ సుభిక్షం అవుతుందని చెప్తున్నది ప్రభుత్వం. తర్వాత ఆయన గవర్నమెంట్ ఉత్తర్వుల్లో రాయలసీమ పేరు చెప్పకపోయినా ఎక్కడ పోయినా దానికి జీవోలో ఎక్కడ రాయలసీమకు నీళ్ళు ఇస్తామని పేరే లేదు. కానీ ఎక్కడ మాట్లాడినా మీరు రాయలసీమ వ్యతిరేకమని మాట్లాడతారు. సో రాయలసీమ పేరు చెప్పి గతంలో అనేక మంది మోసం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బహుశా ఆఖరికి గోదావరి నీళ్ళు ఎత్తిపోసుకుంటాడో ఇంకా ఏం ఎత్తిపోసుకుంటాడో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోకుండా పోవడం అన్నది రైతులకు ద్రోహం చేయడమే ఒకటి. రెండవది బాబు గారికి మీతో తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళందరి గారికి, మీరు ఇలా విధంగా నిష్క్రియగా ఉంటే, రైతులకు వ్యతిరేకంగా ఉంటే మీరు దానికి అప్పట్లో గుర్తుంది మీ పరిపాలనలో మేము జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అప్పుడు గంజి కేంద్రాలు పెట్టాము. ఆఖరి అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ముసలి వాళ్ళు పిల్లలు మాత్రమే ఊళ్ళో ఉండే పరిస్థితి ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారికి బేషం వదిలిపెట్టి రైతుల పట్ల అనుకూలమనే నాలుగుతో అంటే కాదండి, ఆఖరికి చేత్తో అంటే బాగుంటుంది. నీళ్ళ గురించి మాట్లాడకుండా, ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా, పోలవరాన్ని పూర్తి చేయకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, హంద్రినివా గురించి మాట్లాడకుండా రాయలసీమకి ఏం మేలు చేస్తారు, లేక కృష్ణ డెల్టాకి ఏం మేలు చేస్తారు? కనుక ఈ రోజున తెలియకుండా పోయి ఉండాలి. అంటే దానికి సీరియస్నెస్ అర్థం చేసుకునే శక్తి లేకుండా ఉండాలి. లేకుంటే ఈ రైతులు ఇంతేలే, మనమంతా సింగపూర్, మలేషియా, దావోస్, లావోస్ కదా బ్యాచ్ మనం అనుకుంటూ ఉండాలి. నానాటి కరువు పరిస్థితి తీవ్రమవుతున్నా ఇంకో అంశం అండి, పుల్లారావు గారిని మేము కాంగ్రెస్ పార్టీకి నేనే వెళ్ళాను రిప్రజెంటేషన్కి. ఇట్లా కష్టం ఉందని వెళ్ళాం, అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తమ్ముడు చెప్పిన మన బాస్ చెప్పినట్టు ఆఖరికి ఇంతవరకు ఇచ్చిన సహాయం అంటే ఏం లేదు. బట్ ఐ ఓన్లీ రిక్వెస్టింగ్ ఒకటే, డ్రౌట్ గురించి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం. డ్రౌట్ మాన్యువల్ ఉంది, స్వామినాథన్ కమిషన్లు ఉన్నాయి. మీరు కూడా రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అక్కడ 100 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఖర్చులు మానేసి రైతాంగానికి ఒక పని చేయండి. బీజేపీ నాయకులు చెప్తున్న ఆఖరికి మానసిక ఒత్తిడి, ఇప్పుడు మానసిక ఒత్తిడిలో ఉన్నది రైతాంగం. దాన్ని రిలీవ్ చేయాల్సిన బాధ్యత శాసనసభకు ఉంది. మానసిక ఒత్తిడి నుంచి రిలీవ్ అవుతారు ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించమని చెప్పండి. పంటల్ని కాపాడలేకపోయినా మేము చెప్పాం, పంట పోతే చెనిక్కాయలకు డబ్బులు కాపిస్తామని రాజశేఖర్ గారు చెప్పారు. ఇంత పంట పోయింది, ఇంత డబ్బులు ఇస్తాం, మీకు ఎంత రాబడి వస్తుందో అంత రాబడి మేము ఇస్తాం. అది లేదు, నీళ్లు తెచ్చిపెడతాం, పశుగ్రాసం ఎంత కష్టమైనా సరే పండిన రాష్ట్రాలు తెచ్చిపెడతాం అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే ఇట్ గివ్స్ ద గుడ్. అట్లా కాకుండా మాట్లాడకూడదు అని చెప్పే రైతాంగంలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమం చేయకుండా దీన్ని ఇట్లా దాన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా, రామకోటయ్య గారితో మాట్లాడదాం.